సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ పిటిషన్ నేడు విచారణకు పోస్టు చేయబడింది. కావున భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో తెలంగాణ బంజారా బిడ్డలను ఎస్టీ రిజర్వేషన్ నుండి తొలగించాలని అప్రజాస్వామికంగా దాఖలు చేయబడ్డ ఎస్ఎల్పీ పిటిషన్పై నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కౌంటర్ దాఖలు చేయమని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయంపై ఢిల్లీలో గల దేశ ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు చేరుకొని ప్రత్యక్షంగా చూడాలని బంజారా గిరిజన విద్యార్థి సమైక్య రాష్ట్ర అధ్యక్షులు శివనాయక్, మాజీ మంత్రి అమర్ సింగ్ తిలావత్, బంజారా లంబాడీల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు రాజ్ కుమార్ జాదవ్, సుప్రీంకోర్టు అడ్వకేట్ రాష్ట్రపాల్ హనుమంతరావు, హైకోర్టు అడ్వకేట్ కిషన్ రాజ్ చౌహాన్ బృందం, తెలంగాణ ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు తిరుపతి నాయక్, గిరిజన సంక్షేమ సంఘం లక్పతి నాయక్, ట్రైబల్ లాయర్స్ అసోసియేషన్ సభ్యులు రవీందర్ నాయక్ తదితరులు పర్యవేక్షించడం జరిగింది. పెండింగ్ ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో తప్పకుండా మన ఆర్గ్యుమెంట్ అనేది జరుగుతుంది. ఇప్పుడైతే సుప్రీంకోర్టులో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇంకా నంబరింగ్ కాలేదు కాబట్టి ఈ ఏదైతే వాళ్ళు ఫేక్డ్ అండ్ ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ పెట్టుకొని మన జాతిని కించపరిచి సొసైటీలో మన పేరుని డ్యామేజ్ చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. మనము 1976 నుంచే మనకు రూల్ ప్రకారమే మనకు ఎస్టీ రిజర్వేషన్లో మనల్ని ఇన్వాల్వ్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు కావాలని వీళ్ళు గోండియా తరపు నుంచి మనమేమో స్వయం బాబురావు, ఇప్పుడేమో మన తెల్లం వెంకట్రావు గారు, ఇలాగే కంటిన్యూస్లీ రాబోయే రోజుల్లో జరుగుతూనే ఉంటుంది. దీన్ని ఇంప్లీడ్ అవుతూనే ఉంటారు. కానీ రాబోయే రోజుల్లో మేము ఇంప్లీడ్ అయ్యి దీనిపైన చట్టరీత్యా పనిచేస్తామని వాళ్ళని ఫేక్ అండ్ ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ పెట్టి మనపైన ఏదైతే కేసు రిజిస్టర్ చేసిరో దానిపైన మనం గెలిచి చూపిస్తామని ఈరోజు మేము సుప్రీంకోర్టులో రావడం జరిగినది. జై బంజారా, జై లంబాడా, జై భారత్.